హలో గాయస్, ముంబై వచ్చాక ఇది నా ఫస్ట్ అవుటింగ్. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హాజీ అలీ దర్గాకి వెళ్ళాము. సో ఈ దర్గా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ముస్లిమ్సే కాదు హిందూ కూడా వెళ్తారు. అది కూడా హిందూ యాక్ట్రెసెస్, పొలిటీషియన్స్ వాళ్ళు కూడా వెళ్తారు. ఇంకా ఇది చాలా ఫేమస్ దర్గా అనమాట ముంబైలో. ఇంకా ఇక్కడ అంటారు ఏదైనా మనం గట్టిగా కోరుకుంటే అది అవుతుందంట. సో నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. దేవుడా నాది ఇక్కడ డిజర్టేషన్ ప్రాజెక్ట్ అయిపోయి నాకు జాబ్ వచ్చేయాలి, ఇది అది అని చాలా కోరేసుకుంటాను అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, సో దేవుడికి అన్ని అడిగేస్తాను. సో మేమైతే హాజీ అలీ దర్గా, ఇంకా ఆ దర్గా దగ్గరలో ఒక మహాలక్ష్మి టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. సో ఈ రెండు కూడా ముంబైలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అనమాట, ఫేమస్ మాన్యుమెంట్స్. ఇంకా వీటి వెనకాల ఉన్న స్టోరీ కూడా హారబుల్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. నాకు విన్నాకైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సో మీకు కూడా ఈ వీడియోతో పాటు ఆ స్టోరీస్ కూడా చెప్తాను. మనమైతే ఇప్పుడు బాయికాలా రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఇది లోకల్ స్టేషన్ అనమాట. రష్గా ఉండింది, అప్పుడే ఏదో ట్రైన్ వచ్చినట్టు ఉంది. ఎంత రష్, పడిగెడుతున్నారు అనమాట. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే నేను ఫోను రెండు పడిపోతాం, లేదా రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా పడుతుందని. ఎందుకంటే ఇంకా చాలా ఫాస్ట్గా దిగి పరిగెట్టేస్తాను అనమాట జనాలు ట్రైన్స్ కోసం. సో చాలా రష్గా ఉండింది. నేనైతే ఫస్ట్ టైం కదా, నాకైతే చాలా భయం వేసింది. ఫోన్ అయినా పడిపోద్దేమో, లేదా నేనైనా పడిపోతానేమో. కానీ బై గాడ్ గ్రేస్ ఎదురమైతే పడలేదు. సో ఇంకా అలా ముందుకెళ్తూ ఇదంతా బాయికాలా స్టేషన్. బాయికాలా ఏరియా పేరు కూడా బాయికాలా. సో ముస్లిమ్స్ ఏరియా అనుకుంటా, పేరు బట్టి అలా అనిపిస్తుంది. కానీ ముస్లిమ్స్ అనే కాదు, ఇక్కడ హిందూ కూడా చాలా ఉంటారనమాట. చెప్పాను కదా, దర్గా కూడా ముస్లిమ్స్ అండ్ హిందూ ఇద్దరు వెళ్తారు, ఇద్దరు విజిట్ చేసుకుంటారు. అండ్ అంటారు ఇది చాలా ఫేమస్ దర్గా. మనం ఏమైనా మంచిగా కోరిక కోరుకుంటే అవి అవుతాయి అని అంటారు. నిజమే అనుకుంటా నేను కూడా, ఎందుకంటే చాలామంది అయితే అలా అన్నారు. సో మేమైతే బస్ టికెట్స్ తీసుకొని బస్ ఎక్కేసాము. సో బాయికాలా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ఈ బస్ ఎక్కాము. బస్లో దర్గా వరకు అయితే వెళ్ళాలి. అక్కడ దర్గా నుంచి కొంచెం లోపలికి నడాలి. దర్గా పేరు అయితే హాజీ అలీ దర్గా. చాలా ఫేమస్ అంట. చాలామంది, చెప్పాను కదా, యాక్టర్స్, పొలిటీషియన్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి విజిట్ చేస్తారు. వాళ్ళు కోరికలు ఏమైనా ఉంటే కోరుకుంటారు. సో చూద్దాం, నేను కూడా ఏమైనా మంచి కోరుకుంటాను. ఇప్పుడు మనం వెళ్తున్న హాజీ అలీ దర్గా ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అనమాట. ఇది వచ్చి 590 years ఎగో బిల్డ్ చేశారు, 1431 ఇయర్లో. నేను అప్పుడు పుట్టలేదేమో కూడా, మా మమ్మీ డాడీ కూడా పుట్టలేదేమో. సో దీని కాంట్రిబ్యూషన్ అంతా, ఈ హాజీ అలీ దర్గా కాంట్రిబ్యూషన్ అంతా ఒక 2 మనుషులకైతే వెళ్తాయి. అతని ఫస్ట్ నేమ్ వచ్చేసరికి పిర్ హాజీ అలీ, ఇంకోటి హాజీ ఉస్మాన్. సో పిర్ హాజీ అలీ ఏమో ఇస్లామిక్ ఫాలోవర్ అనమాట. ఇంకో అతను ఏమొచ్చి డొనేట్ చేశారు ఈ దర్గా కోసం. సో పిర్ హాజీ అలీ వచ్చేసరికి అతను ఇండియా బయట ఉండేవారు. ఇండియా బయట ఉన్న మనిషి వాళ్ళ తమ్ముళ్ళతో పాటు ఇండియాకి అయితే వచ్చారు. యాత్రలాగా ఇండియా ఒక జర్నీ చేసుకుంటూ ఇండియాకి వచ్చారు. ఇంకా ఇండియాకి వచ్చాక వాళ్ళ 3 తమ్ముళ్ళతో పాటు అతను ఇండియాలో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయ్యాక ఇంకా ఇస్లాం అనేది అతనికి బాగా ఇష్టం. సో ఇస్లాం గురించి బాగా ప్రీచ్ చేసేవారు. ప్రీచ్ చేస్తూ సోఫిజంలోకి వచ్చారు. ఇంకా సోఫిజం ఇస్లాం ఫాలోవర్ అయిపోయారు. సో అలాగా చాలామంది జనాల్ని, చాలా ఫాలోవర్స్ని అయితే తెచ్చుకున్నారు ఇస్లామిజంలో. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బ్రదర్స్ అన్నారు వెళ్ళిపోదాం మనం బ్యాక్ అని. కానీ అతను అన్నారు మీరు వెళ్ళండి, నేను రానని చెప్పి అతను వాళ్ళ మదర్కి లెటర్ రాశారు. నేనైతే ఇంకా ఇండియా వదిలి రాను, నేను ఇండియాలోనే ఉంటానని చెప్పి. చూడండి మన ఇండియా ఎంత గొప్పదో. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇండియాలో ఉండిపోదాం అనుకుంటున్నారు, కానీ మన వాళ్ళు ఏంటో బయటికి వెళ్ళి ఉందాం అనుకుంటారు. నాకు అర్థం కాదు. సో నేను స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మేము గ్రౌండ్ వే నుంచి వెళ్తున్నాము హాజీ అలీ దర్గాకి. సో గ్రౌండ్ వేలో చూడండి, అసలు నాకు అయితే కళ్ళు తిరిగాయి అనమాట. ఇంత మంచి షాపింగ్ మార్కెట్ కనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే నెక్లెసెస్ అవన్నీ కూడా 200-300కి అమ్ముతున్నారనమాట. నాకైతే ఎంత నచ్చిందంటే అసలు ఇంకా తీసుకుందాం అనుకున్నా, కాకపోతే లేట్ అయిపోద్ది, దర్గా క్లోజ్ చేస్తారని చెప్పి త్వరగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళకి చూడడానికి కూడా మా వాళ్ళు టైం ఇవ్వలేదు నాకు. కానీ చూడగానే అట్లీస్ట్ సరే చూడలే కదా, వీడియో అయినా తీసుకుంటాం, ఒక మెమొరీగా ఉండిపోద్ది అని చెప్పి వీడియో అయితే తీసుకున్నా. కానీ నిజంగా నమ్మరు, బ్యాగ్స్ అయితే 100 రూపీస్. ఇంకా నెక్లెసెస్ అయితే ఎంత బాగున్నాయి, అసలు ఆర్టిఫిషియలే. కానీ ఇప్పుడు అంత గోల్డ్ కూడా యాంటిక్ లాగా ఎలా అయితే వస్తున్నాయో అలానే ఇప్పుడు అవి వేసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. సో చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అసలు ఇంత తక్కువ కాస్ట్లో అసలు ఎక్కడ దొరుకుతుంది మనకి? అదే వైజాగ్లోనైతే ఒక 1500-3000 అలా అయిపోతాయి నార్మల్ సెట్ కొనడానికే.
కానీ నాకైతే భలే నచ్చింది. బ్యాంగిల్స్ మమ్మీ కోసం అట్లీస్ట్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అది కుదరలేదు. ఎందుకంటే క్లోజ్ చేసే టైంకి దగ్గరలో ఉన్నాం మేము, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోండి అని చెప్పన్నారు. సరే అట్లీస్ట్ వీడియో అయినా తీసుకుందామని చెప్పి ఫాస్ట్గా నడుస్తూ వీడియో తీస్తున్నా. ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే స్నాప్చాట్ ఫిల్టర్లో పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్టు కనిపించదు, కానీ అది తీసుకోవడం అవలే. సర్లే ఇంకెలాగో మనం ముంబైలోనే ఉంటాం కదా, మళ్ళీ రావచ్చు అని. కాటన్ క్యాండీ ఎంతమందికి ఇష్టం, నాకు భలే ఇష్టం, కానీ ఇది తినడానికి అవ్వలేదు. సో ఇంకా గ్రౌండ్ వే నుంచి ఎలా అయితే వచ్చామో ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే పైకి వెళ్తున్నా కానీ నా మనసంతా ఆ షాపింగ్ మార్కెట్లోనే ఉండిపోయింది. ఇంకా అమ్మాయిలు అన్నాక షాపింగే కదా ఇష్టం, నా మనసంతా నేనంతా అక్కడే ఉండిపోయాను అనిపిస్తుంది. నేను పైకి వెళ్తున్నప్పుడంతా దేవుడా ప్లీజ్ ఆ షాపింగ్ మార్కెట్ మాత్రం ఓపెన్ చేసి ఉండాలి మేము రిటర్న్ వచ్చేంత వరకు అని చెప్పి ఇంకా అదే అనుకుంటూ ఉన్నా అనమాట. సో ఫ్రెండ్స్, నేను ముంబైలో ఉన్నంత వరకు మీకు ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మీకు తప్పకుండా పంపిస్తాను, కానీ అందరికీ కాదు, ఒక ముగ్గురికి అయితే నేను పంపించడానికి ట్రై చేస్తాను. అలా అని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అడగొద్దు ప్లీజ్, నేను ఇంకా స్టూడెంట్ని, అంతంత బడ్జెట్ పెట్టి కొనలేను. సో పక్కా పంపిస్తాను ఒక ముగ్గురికి అయితే. సో మనమైతే హాజీ అలీ దర్గాకి వచ్చేసాము. చూడండి ఇదే, ఇక్కడ ఏమైనా తినడానికి తాగడానికి అనమాట. సో ఇంకా కిందకి వెళ్ళాలి లోపలికి దర్గా అయితే. సో ఇంకా నడాలంట. నేను ఇంకా ఎంతసేపు రా బాబు, ఇంకెంతసేపు నడాలి అనుకున్నా, బికాజ్ లోకల్ ట్రైన్ దిగాక మేమైతే చాలాసేపు నడిచాం, దగ్గర ఒక 20 minutes. అప్పటికే ఇంకా కాళ్ళు చాలు అంటున్నాయి అనమాట, ఇంకా నడక ఆపు అని. కానీ ఇంకా ఆగేటట్టు లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకొంచెం నడిస్తే మన హాజీ అలీ దర్గా అయితే వచ్చేస్తుంది. ఇది చూసాక అయితే నేను షాక్ అనమాట. ఈ ప్రసాదాలు మన టెంపుల్స్ బయట ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఉన్నాయి ఏంటి అని. సో ముస్లిమ్స్ కూడా ఇలాంటి ప్రసాదాలే తింటారు అని అర్థమైంది. సో వాళ్ళు మేబీ ప్రసాదం అనరు, ఇంకేదో అంటారు. దేవుడా మళ్ళీ షాపింగ్. అసలు నేను ఈ షాపింగ్ చూస్తుంటే నా మనసు లాగేస్తుంది అనమాట. ఎంత చీప్ ఐటమ్స్, అంటే చీపే కానీ మంచి క్వాలిటీ అనమాట, బెస్ట్. అంటే మనం ఏదైనా ఒక 10 రూపీస్ది కొని ఒక 1 month వాడితే చాలు కదా. ఆ 1000 రూపీస్ది పెట్టి ఒక 6 months వాడే కన్నా 10 రూపీస్ది కొని 1 month వాడి మళ్ళీ ఇంకో 10 రూపీస్ది ఇంకో మంత్ తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది నాకైతే. అంటే తక్కువ కాస్టే, క్వాలిటీ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే తక్కువలో కొంటున్నాం కాబట్టి. కానీ బాగానే ఉంటాయి, నాకు భలే నచ్చాయి అన్నమాట. తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము, దర్గా ఎక్కడ క్లోజ్ అయిపోతుందని చెప్పి. సో ఇంకా వెళ్తూనే ఉన్నాము. అంతా ఇక్కడ పెద్ద డోర్ కర్టన్స్లా ఉన్నాయన్నమాట, ముస్లిమ్స్ వాళ్ళవి. ఏంటో మనకు తెలియదు అవి, కానీ బాగున్నాయి చూడ్డానికైతే. సో ఇంకా చూడండి, కానీ ఎలా నిజంగా చెప్తున్నా, దర్గా అయితే సూపర్ అనమాట, అదిరిపోయింది. సో ఇంకా అలా నడుస్తూ అగోండి ఎదురుగా ఉన్నాయి కదా 2 lanes కనిపిస్తున్నాయి కదా. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎంట్రీ, రైట్ సైడ్ వచ్చేసరికి ఎగ్జిట్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి, రైట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట బ్యాక్ వచ్చేటప్పుడు. సో మనమైతే ఎంటర్ అయిపోతాం. సో ఈ వే అనేది క్రాస్ చేస్తే ఇంకా ఆ దర్గాకి దగ్గరలో ఉన్నట్టే అంట. సో ఈ వే దగ్గర ఒక 3 to 4 minutes పట్టింది మాకైతే క్రాస్ చేయడానికి. సో మనమైతే వచ్చేసాము. అసలు ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా, మధ్యలో దారి, ఇటువైపు అటువైపు మొత్తం సముద్రం అన్నమాట. ఎంత నచ్చిందంటే నాకైతే మన వైజాగ్ బీచ్ గుర్తొచ్చేసింది ఆ వాటర్ చూడగానే. కానీ నిజంగా చెప్తున్నా, నాకు చాలా 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 నచ్చింది. ఎంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా ఒక దర్గా ఎంత బాగుంటుందని. కానీ ఈ లొకేషన్ అంతా ఎలా అంటే ఒక US, ఆస్ట్రేలియా అక్కడ ఉన్నంత ఫీల్ వచ్చింది నాకు. అసలు చూడండి మీరే, నిజం చెప్పండి అలా అనిపిస్తుందా లేదా? మనుషుల్ని పక్కన ఎడితే లొకేషన్ మాత్రం అలానే ఉంది. ఆ లైటింగ్స్, ఆ బిల్డింగ్స్, పక్కనే వాటర్, ఆ పైన బ్రిడ్జ్. అసలు నాకైతే ఇంకా అసలు నేను వర్డ్స్లో చెప్పలేకపోతున్నా. కెమెరాలో నేను ఎప్పుడు చెప్తాను, కెమెరాలో మనం అన్నీ క్యాప్చర్ చేయలేము. కళ్ళకు చూపించిన అందం, అంటే కళ్ళకి కనిపిస్తున్న అందం మనం అన్నీ కెమెరాలో అయితే క్యాప్చర్ చేయలేము. సో అంత అందంగా ఉండింది ఈ ప్లేస్ అయితే. ఈ పక్కన రాళ్ళతో వాటర్ ఒకవైపు, ఇంకోవైపు బిల్డింగ్స్, బ్రిడ్జ్, ఇంకా మళ్ళీ వాటర్, మధ్యలో దారి, ఒక ఫీల్ వచ్చింది నడుస్తుంటే. ఇంకా అసలు నిజంగా నేను అసలు వర్డ్స్లో అయితే డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను.
తప్పకుండా మీరు కానీ ఎప్పుడైనా ముంబై వస్తే ఈ హాజీ అలీ దర్గాకి అయితే తప్పకుండా రండి. ఇంకా దర్గా దగ్గరే టెంపుల్, అసలు అది షాకింగ్ కదా. దర్గా నుంచి కొంచెం పక్కనే టెంపుల్ అన్నమాట. ఫైనలీ మనమైతే హాజీ అలీ దర్గాకి ఎంటర్ అయిపోతున్నాము. నాకైతే ఇంకా చెప్పుకోలేనంత ఆనందం, ఎందుకంటే నేను లైఫ్లో ఇప్పుడుకొచ్చి దర్గాకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. కాలేజ్ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఒక దర్గా ఉంటుంది, ఆ పక్క నుంచి వెళ్ళిపోయేదాన్ని, కానీ చూసినా ఇంకా లోపలికి అయితే వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు తెలిసి అమ్మాయిలకి అయితే అలౌడ్ ఉండదు, ఓన్లీ ఫర్ బాయ్స్ అనుకుంటా. సో ఇప్పుడు పక్క నుంచి వెళ్ళిపోయా, కానీ నిజంగా ఇప్పుడు వరకు నేను లైఫ్లో ఇప్పుడు వరకు హాజీ అలీ దర్గా కాదు దర్గాకే వెళ్ళలేదు అసలు. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఒక దర్గా లోపలికి వెళ్ళాను, ఎంత బాగా ఎంజాయ్ చేశాను అని. సో మొత్తానికైతే ఇగోండి, ఎక్కువసేపు చూపించనివ్వలేదన్నమాట, రిస్ట్రిక్షన్ ఉంటాయి కదా, కెమెరా నాట్ అలౌడ్ అని. సో అదే దేవుడు అనమాట హాజీ అలీ దర్గాలో, అదే లోపల ఉన్న దేవుడు. సో ఇంకా ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా జనాలు ఉన్నారు, ఏంటుందా అని చెప్పి మేము కూడా వెళ్ళాము. నాకైతే ఈ లొకేషన్ ఎంత నచ్చిందంటే నిజంగా లైఫ్లో మర్చిపోలేను ఈ ప్లేస్ని అయితే నేను, నాకు అంత నచ్చింది. తిను నా బెస్ట్ 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 ఫ్రెండ్ అనమాట, తిను కోసం కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మీరు హాజీ అలీ దర్గాని మాత్రం చూడండి, ఇంకా నెక్స్ట్ కూడా చాలా ఉన్నాయి మీకు చెప్పడానికి, ఇంకా స్టోరీ ఇంకా మిగిలింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఈ వీడియో మీకోసమే, బికాస్ అందరూ కూడా రాలేరు కదా. సో ఎవరైతే రాలేరో వాళ్ళ కోసం, ఇంకా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇది చూసి అట్లీస్ట్ వీడియోలో నేను చెప్తున్నా కదా, కెమెరాలో వీడియోలో అన్నీ మనం క్యాప్చర్ చేయలేము, కళ్ళతో చూసింది వేరు, కెమెరాలో వీడియోస్లో చూసింది వేరు. సో మీరు కనుక రావాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మొత్తం కూడా మీకు తెలుస్తుంది ఎలా రావాలి ఏంటి అనేది. సో ఇది నెక్స్ట్ మళ్ళీ బీచ్లా ఉందన్నమాట. సో దర్గా అసలు ఎలా మధ్యలో వచ్చిందో దీనికి ఒక మంచి స్టోరీ ఉంది, మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఈ లొకేషన్ని ఎంజాయ్ చేసేయండి చూసి, బికాస్ నేను దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తూ ఉండిపోయాను, అంత నచ్చిందనమాట. ఇక్కడైతే ఒక 200 ఫోటోలైనా దిగుంటాం అందరం కలిసి, అంత నచ్చింది లొకేషన్. ఇంకా ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయన్నమాట ఈ ప్లేస్లో, చాలా బాగా వచ్చాయి, అసలు అనుకోలేదు అంత బాగా వస్తాయి. నేనైతే అసలు నా లైఫ్లో ఒక దర్గాకు వస్తానని అనుకోలేదు. సో ముంబై వల్ల నా అనుకోలేని పని అయితే ఒకటి అయింది, అసలు చాలా హ్యాపీ అనిపించింది. బీచ్, దర్గా, ఇంకా అసలు దర్గాకు వచ్చే దారి అయితే సూపర్ ఆసమ్ అనమాట, మీరే చూసారు కదా ఎంత బాగుందో అసలు. సో మీరు కనుక ఎప్పుడైనా ముంబై వస్తే ఇక్కడికి మాత్రం తప్పకుండా రండి, వర్త్ వాచింగ్ అనమాట, అంత మంచి ప్లేస్. నేనైతే కిందకి వెళ్ళలేదు, నాకు ఎందుకంటే భయం వేసింది, చాలా రాళ్ళు ఉన్నాయి. సో నాకు రాళ్ళు అంటే భయం, బీచ్ అంటే ఎంత ఇష్టమో రాళ్ళంటే అంతే భయం. అంటే నేను అసలు అంటే పడిపోకపోయినా ఆ రాళ్ళ మీద నిల్చున్నా నాకు పడిపోతున్నానేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దానివల్ల అయినా పడిపోతాయేమో అనే భయంతో అయితే కిందకి వెళ్ళలేదు. సో పైనుంచి అయితే అసలు ఆ లొకేషన్ని చూస్తూ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇంటికి కూడా వీడియో కాల్ చేసి మొత్తం చూపించాను. సో ఇంకా మన వ్యూవర్స్ కోసం కూడా ఈ వీడియో అయితే తీశాను, ఎంత తీసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది, అంత బాగుంది అసలు లొకేషన్. సో అది తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నా, ముంబై వస్తే తప్పకుండా రండి ఈ ప్లేస్కి. సో హాజీ అలీ స్టోరీ అయితే ఇంకా చాలా ఉంది, అతను ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు. ఇంకా మనం నెక్స్ట్ హాజీ అలీ దర్గా నుంచి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ హాజీ అలీ దర్గా ఇంకా మహాలక్ష్మి టెంపుల్కి రెండింటికి కనెక్టెడ్ స్టోరీ ఉంది. ఇంకా రెండు కూడా ముంబైలో చాలా ఫేమస్, మీరు గూగుల్లో చూడండి ఎంత ఫేమస్సో. ప్రతి ఒక్కరు అసలు ముంబైలో ఉన్న వాళ్ళే 10 సార్లు ఈ ప్లేసెస్కి వస్తారు, ఎప్పుడు కూడా క్రౌడే, ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఇంకా ఈ దర్గా ట్యూస్డేస్ ఇంకా ఫ్రైడేస్ అయితే ఫుల్ క్రౌడ్. సో అందుకే మేము ట్యూస్డేస్ ఫ్రైడేస్ అయితే వెళ్ళకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాము, బికాజ్ అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం మంచిగా ఎంజాయ్ చేయలేము. కానీ ఈరోజు వీకెండ్ అంటే సాటర్డే అయినప్పటికీ ఎంత క్రౌడ్ ఉంది అసలు. సో ఆ క్రౌడ్ ఉన్న డేస్లో వస్తే ఇంకెంత క్రౌడ్ ఉంటుందో నొక్కేస్తారనమాట పట్టుకొని ఇంకా. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియోలో అయితే మీకు నేను ప్లేస్ కూడా చూపించాను, ఆ ప్లేస్కి రిలేటెడ్ స్టోరీ కూడా చెప్పడానికి అయితే ట్రై చేశాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. బికాజ్ నేను ముంబైలో ఉన్నాను కాబట్టి మీకు ముంబై అంతా చూపించేస్తాం అనుకుంటున్నాను. ఇంకొకటి, అసలు ఈ హాజీ అలీ దర్గా వచ్చినందుకు కారణమైన అతను ఎవరంటే
పీర్ హాజీ అలీ చెప్పాను కదా, బయట నుంచి ఇండియాకి వచ్చారు, ఇంకా ఇండియాలోనే ఉండిపోయారని. సో అతను అనమాట. సో అతను ఎప్పుడైతే ఇండియాలో ఎంటర్ అయ్యారో సో అప్పటి నుంచి అతను లాస్ట్ శ్వాస కూడా ఇండియాలోనే విడిచారనమాట. సో దీనికైతే చాలా మంచి స్టోరీ ఉంది, నడుస్తూ చెప్తాను. ఇక్కడైతే ఈ లొకేషన్ మాకు మళ్ళీ భలే నచ్చింది అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. నాకైతే చాలా నచ్చింది. పైకి చూసి నేనైతే దేవుడా చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి మంచి దర్గా చూపించినందుకు. బికాజ్ మేబీ నేను ముంబై రాకపోతే అసలు ఈ హాజీ అలీ దర్గాకి వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు వరకు లైఫ్లో దర్గాకి రాని దాన్ని ఇంకా అసలు లైఫ్లో వెళ్తాను అనే ఒక థాట్ అయితే రాదు కదా. సో నేను దర్గాకి రావడం ముంబై వచ్చే కారణమే కదా. సో ముంబై వచ్చినందుకే కదా నేను దర్గాకి రాగలిగాను. సో దేవుడికి అలా థ్యాంక్స్ చెప్తూ ఇంకో 200 ఫోటో దిగేసి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ తిను మా ఫ్రెండ్ ఇషిక, మా ల్యాబ్మేట్ అనమాట. సో తనతో కూడా ఒక 100-200 ఫోటోలు దిగి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తున్నంతసేపు దేవుడా షాపింగ్ మాల్ షాపింగ్స్ ఏవైతే రోడ్ సైడ్ ఉన్నాయో అవన్నీ అయితే ప్లీజ్ ఓపెన్ చేసి ఉంచు, నేను చాలా కొనుక్కోవాలి, మళ్ళీ నాకు వైజాగ్ వెళ్ళకైతే ఇలాంటివి దొరకవు అని చెప్పి ఇంకా అలా అనుకుంటూ ఇంకా అలా అన్నీ చూస్తున్నా. అలా చూస్తూ అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న స్టఫ్ అంతా ముస్లిం రిలేటెడ్ స్టఫే, కొన్ని ఉన్నాయి కానీ అక్కడ అండర్ గ్రౌండ్ వేలో చూసినంత ఆప్షన్స్ అయితే ఇక్కడ లేవు. సో ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు ఫ్రేమ్స్, ఇంకా బ్లాక్ కలర్ స్కార్ఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏమంటారో నాకు తెలీదు. సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ అలా చూస్తూ వెళ్ళిపోతున్నాం. మనం ఏం తీసుకోం కదా అవి. సో అలా ఒక దగ్గర బ్యాగ్స్ చూసా కానీ బ్యాగ్ కలర్ నాకు నచ్చలేదు, కానీ బ్యాగ్ అయితే భలే ఉంది. దాంట్లో కలర్ ఆప్షన్ ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా సర్లే అలుగో మళ్ళీ వెనక్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఆ గ్రౌండ్ వేలోనే కదా వెళ్తాము, అండర్ గ్రౌండ్ వే నుంచి. సో అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి మేమైతే ఇంకా అలా ముందుకు వచ్చేస్తున్నాం అనమాట. ఇషిక చూడండి, నా పేరు రేఖ, నేను నా 2 గాజులు అమ్ముకున్నాను అని చెప్పుకుంటుంది. సో ఆ గాజులు అమ్మి ఈ గాజులు తీసుకున్నాను అని. సో ఇప్పుడైతే మనం లక్ష్మీ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చెప్పా కదా దర్గా దగ్గర లక్ష్మీ టెంపుల్ అని. సో ఆ దగ్గర లక్ష్మీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అప్పట్లో దర్గా దగ్గర లక్ష్మీ టెంపుల్ కట్టినందుకు చాలా కాన్ఫ్లిక్ట్స్ అయ్యాయి, కానీ ఈ దర్గాలో హిందూస్ కూడా వస్తారు కాబట్టి ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఒప్పుకున్నారు లక్ష్మీ టెంపుల్ కోసం. సో మొత్తానికి మనం ఆ లక్ష్మీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మన హాజీ అలీ దర్గా స్టోరీ అయితే ఇంకా మిగిలింది. సో ఈ హాజీ అలీ దర్గా వచ్చేసరికి 4500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో అయితే బిల్డ్ చేశారు. ఇంకా ఇప్పుడు మనం చూసాం కదా మధ్యలో వే ఉంది, చుట్టుపక్క వాటర్స్, కొంచెం దూరంలో దర్గా. సో ఆ దర్గా వచ్చేసరికి ఎలా అంటే దాని పక్కన ఇంకా చాలా ఉండేవంట మాన్యుమెంట్స్, కొన్ని హౌసెస్ లాంటివి, రిసార్ట్స్ లాంటివి. కానీ ఒకసారి ఫ్లడ్స్ వచ్చాక ఇవన్నీ పోయాయి అన్నమాట, ఈ రిసార్ట్స్ లాంటివి. కానీ ఆ దర్గాకు మాత్రం ఏం అవ్వలేదు. సో అలా అవ్వన ప్రతిసారి అక్కడ దేవుడు ఉన్నాడు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. నిజమే కదా, పక్కనున్న వాటికి పక్కనున్నవి పోతాయి కానీ దేవుడు ఉన్న ప్లేస్ మాత్రమే అలానే ఉంటుంది. సో అలానే మన సౌత్ ఇండియాలో కూడా ఎక్కడో ఒక శివయ్య టెంపుల్ ఉంది. సో టెంపుల్కి ఏం అవ్వదు కానీ ఆ పక్కనున్న మాన్యుమెంట్స్ అన్నీ ఇరిగిపోతాయి. సో అలానే దర్గా కూడా. సో ఏ దేవుడైనా ఒక్కటే, మనకి కష్టం వచ్చినప్పుడు పైకి చూసి దేవుడా అంటాం కానీ ఈ దేవుడు ఆ దేవుడు అని కోరుకోము. అంటే అది నా ఫీలింగ్ అనమాట. నాకైతే అన్ని దేవుళ్ళు ఒకటే, ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు పైకి చూసి దేవుడా ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటా, కానీ నాకు స్పెసిఫిక్గా అలా అనిపించదు. ఈ దేవుడు ఆ దేవుడు అని మనం మనుషులం క్రియేట్ చేసాము, కానీ దేవుడు అంతా ఒకటే. నొప్పి వస్తే అందరూ అమ్మ అనే అంటాం కదా, సో అందరికీ అమ్మ ఒకటే కదా, అలా అనమాట. సో చూడండి ఇప్పుడైతే ఒకటి చూపిస్తున్నారు, ఇది ఎవరిదో కాదు, అంబానీ ఇల్లు అంట, అంబానీ హౌస్. ఇది చూడండి, నాకు తెలీదు, ఇప్పుడే మా ల్యాబ్మేట్ చూపించింది ఇది అంబానీ హౌస్ అని. సో అంబానీ హౌస్ పక్క నుంచి మనం వెళ్తున్నాం చూడండి. సో మనమైతే మాట్లాడుతూ మహాలక్ష్మి టెంపుల్కి అయితే మొత్తానికి వచ్చాము. మీకోసం మళ్ళీ ఒకసారి అంబానీ హౌస్ని అయితే చూపిస్తున్నాను, మంచిగా చూడండి. మొత్తానికైతే మనం లక్ష్మీ టెంపుల్కి వచ్చేసాము. సో రండి లక్ష్మీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. ఇలా వచ్చాక ఎంట్రన్స్ నుంచి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయన్నమాట. సుగంధ ద్రవ్యాలు అంటే ఏం కాదు, అమ్మ అంబిక అంటారు కదా, అగరబత్తి, అంబిక అగరబత్తి లాంటివి, చందనం, ఇంకా ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అలా చూస్తూ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ అయితే కాదు, ఇంకా లోపలికి కొంచెం వెళ్ళాలన్నమాట. దేవుడా ఈ నడిచి నా కాళ్ళు అయితే నొప్పి వచ్చాయని,
కానీ చూడాలి కదా, మళ్ళీ మళ్ళీ రాలేము ఇవన్నీ చూడడానికి. సో ఇదైతే కాదు, ఇది మన శివయ్య టెంపుల్. సో అలా లోపలికి వెళ్తే మళ్ళీ లక్ష్మీ టెంపుల్ ఉంటుంది. సో మేమైతే లోపలికి వెళ్ళాం, టెంపుల్ లోపలికి. టెంపుల్ చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రతిసారి టెంపుల్స్ చూపించలేము, బికాజ్ అన్ని దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, తీయొద్దు అని. కానీ కొంచెం సాహసం చేసి బైక్ నుంచి అయితే తీయగలిగాను, కానీ లోపలికైతే వెళ్ళలేదు, కొట్టేస్తానన్నారు. అయితే నిన్ను ఉంచేస్తాం లేదా ఫోన్ ఉంచేస్తాను అని. సో వద్దులే, రెండు ఉంచొద్దు అని చెప్పి అలా కొంచెం తీసుకొని మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. లక్ష్మీ టెంపుల్కి ఇంకా కొంచెం నడాలంట. ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఇప్పటికి ఒక 100 సార్లు అయినా అడుగుంటాను ఇంకెప్పుడు వస్తుంది అని. బికాజ్ ఇంకా నడిచి ఓపిక అయిపోయింది, సహనం అయిపోయింది. కానీ ఇంకా సరే అని ఎలాగోలాగా అట్లీస్ట్ మన వ్యూవర్స్కైనా చూపించాలి కదా అని, సరే ఒక గుర్తుగా ఉండిపోద్ది అని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎంతకీ రాదే. రండి నాతో పాటు మీరు నడిచేయండి. చూడండి, నేను వీడియో తీస్తూ అలా వెనక్కి ఉండిపోతే అందరూ ఒక్కసారి చూశారు, ఇంకా ఈ పిల్ల రాలేదేంటి అని చెప్పి. సో అదనమాట, అట్లుంటుంది మరి మనతోని. లక్ష్మీ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ చాలానే కనిపించాయి. మహాలక్ష్మి టెంపుల్ స్టోరీ అయితే చాలా గ్రేట్, ఇంకా చాలా ఆసమ్. 1785లో బాంబే 7 డిఫరెంట్ ఐలాండ్స్లో సెపరేట్ అయి ఉండేదన్నమాట. సో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్ పేరు హార్న్బే విలాడ్ అనమాట. సో ఆ హార్న్బే విలాడ్ ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే ఈ 7 డిఫరెంట్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిపేసి ఒక ఐలాండ్గా మార్చుదామని అనుకున్నారు. సో కలపడానికి ఈ వాటర్ మధ్య సీలో ఒక వాల్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నారు, వాల్స్ లాగా. సో ఆ ప్రాజెక్ట్ని అయితే అతను రామ్జీ శివ్జీ ప్రభు అనే నేమ్తో ఉన్న మనిషికి అయితే ఇచ్చారు. సో వాల్స్ కట్టిన ప్రతిసారి 3 to 4 times వరకు ఆ వాల్స్ పడిపోయాయి అనమాట. సో పడిపోయిన ప్రతిసారి ఈ రామ్జీ శివ్జీ ప్రభు చాలా డిప్రెస్ అయిపోయేవారు. సో ఒకరోజు మహాలక్ష్మి తల్లి అతని కల్లోకి వచ్చేసి చెప్తారనమాట, కొడుక నేను ఈ వాటర్లోనే ఉన్నాను, నేను మా చెల్లెళ్ళు ఈ వాటర్లోనే ఉన్నాము అని చెప్పి. సో అతనేమో దేవుడు వాటర్లో ఉంటే మనం పైన ఏ పని చేసినా అవ్వదు అని చెప్పి కొన్ని ఫిషర్ మ్యాన్స్కి రమ్మంటారు. ఆ ఫిషర్ మ్యాన్స్ వచ్చాక వాళ్ళకి ఈ వాటర్లో వెళ్ళి వెతకమంటారు. చూడండి మీకు ఏమైనా దేవుడు ఐడల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి. సో చాలాసేపు వెతికాక వాళ్ళకైతే మొత్తం 3 గాడెస్ ఐడల్స్ అయితే వాటర్లో కనిపిస్తాయి. సో ఆ 3 గాడెస్ ఐడల్స్ ఏవైతే కనిపించాయో అవి బయటకు తెచ్చి ఈ మహాలక్ష్మి టెంపుల్ అనే ఒక టెంపుల్ అయితే బిల్డ్ చేశారు. సో అదనమాట, ఆ కింద వాటర్లో ఉన్న దేవుణ్ణి వెతికి ఫిషర్ మ్యాన్స్తో వెతికిచ్చి కనిపెట్టి అప్పుడు ఈ టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది. సో ఎప్పుడైతే ఈ టెంపుల్ ఒకసారి బిల్డ్ చేశారో తర్వాత ఈ 7 డిఫరెంట్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఈ 7 డిఫరెంట్ ఐలాండ్స్ కలిసి ఒక ఐలాండ్గా మారింది. ఆ వాల్స్ కూడా మంచిగా బిల్డ్ అయ్యాక ఒక ఐలాండ్గా మారిన తర్వాత అప్పుడు బాంబే అనే పేరు అయితే వచ్చింది. సో అప్పట్లో ఫస్ట్ బాంబే అనే పేరు వచ్చింది, తర్వాత అది ముంబైగా మారింది. సో అలా అన్నమాట. సో ఎంత గ్రేట్ కదా, మహాలక్ష్మి తల్లి అతని కల్లోకి రావడం, కళ్ళలోకి రాకముందు కట్టిన ప్రతిసారి అవి కోల్పోవడం. సో కోల్పోతున్నాయని చెప్పి ఆవిడ కల్లోకి వచ్చి అతనికి చెప్పి అతనేమో మళ్ళీ ఫిషర్ మ్యాన్స్తో వెతికాక మళ్ళీ ఎంత గ్రేట్ అసలు ఆ ఐడల్స్ దొరికాక మళ్ళీ టెంపుల్ని బిల్డ్ చేయడం. సో మొత్తానికి అది మహాలక్ష్మి టెంపుల్ స్టోరీ. సో టెంపుల్ లోపలికైతే మళ్ళీ ఫోన్ రిస్ట్రిక్షనే. సో సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కానీ ఈ టెంపుల్ చాలా ఫేమస్, ముంబైలో ది ఫేమస్ టెంపుల్ అనమాట మహాలక్ష్మి టెంపుల్. సో తప్పకుండా మీరు ముంబై వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అదనమాట. సో మొత్తానికి టెంపుల్కి అయితే మేము వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇవి కిందకు వచ్చాక కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇది హనుమయ్య టెంపుల్. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఇంకో టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూడండి. సో ఇది ఏదో బాబా టెంపుల్ అనమాట, నాకు తెలీదు. సో అలా ఈ 2 దేవుడిని దర్శనం చేసుకొని ముంబై వచ్చిన పని దేవుడా మంచిగా అయిపోయేలా చూడు అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా ఓపిక సహనం అంతా అయిపోయిందనమాట, చాలా అలిసిపోయాము. సో ఇంకా మొత్తానికి
రెండు ఫేమస్ ప్లేసెస్ అయితే చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఈ రోజుకి ఇది చాలు దేవుడా థ్యాంక్ యూ అని చెప్పి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాను. సో అలా ముందుకు వెళ్ళాక ఇంకా చాలా దాహం వేసింది అనమాట. సో వాటర్ గట్రా ఏమైనా తాగుదామా అని చెప్తే ఆ పైన నిమ్మ సోడా ఉందని చెప్పారు. సో సర్లే అట్లీస్ట్ ఏదో ఒకటి తాగుదామని చెప్పి అయితే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏమైనా తీసుకుందామని చెప్పి కొంచెం ప్రసాదం తీసుకొని ఇంకా లెమన్ సోడా అయితే తాగడానికి రెడీగా ఉన్నాము. సో తాగాక అయితే చాలా హాయిగా అనిపించింది, నిజంగా చాలా బాగుండింది. సో మీరు ఎప్పుడైనా ముంబై వెళ్తే తప్పకుండా అట్లీస్ట్ మహాలక్ష్మి టెంపుల్ విజిట్ చేయండి. మీకు ఇంకా టైం ఉంటే హాజీ అలీ దర్గా కూడా విజిట్ చేయండి. ఈ రెండు బెస్ట్ ఇంకా ఫేమస్ ప్లేసెస్ ముంబైలో. అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు హాజీ అలీ దర్గాకి అయితే వెళ్తారంట. సో నేను కూడా అసలు అనుకోలేదు వెళ్తానని, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక దర్గాకి వెళ్ళాను. ఇంకా హాజీ అలీ దర్గా అయితే మొత్తం స్టోరీ చెప్పాను, లాస్ట్లో ఒక స్టోరీ చెప్పలేదు. హాజీ అలీ అని చెప్పాను కదా, పిర్ హాజీ అలీ ఎవరైతే ఈ ఇస్లాం ఫాలోవర్ ఉన్నారో, సో అతను ఎక్కడ చనిపోయారంటే అతను హజ్కి వెళ్తున్నారనమాట. హజ్కి వెళ్ళే దారిలో చనిపోతారు. చనిపోతే అతను వాళ్ళ ఫాలోవర్స్కి చెప్తారు, నేను చనిపోతే నన్ను మీరు కాల్చొద్దు అని చెప్తారు. సో వాళ్ళ ఫాలోవర్స్ అతను హజ్కి వెళ్ళే దారిలో ఎప్పుడైతే చనిపోతారో అతన్ని ఒక వుడెన్ బాక్స్లో పెట్టి సముద్రంలో అయితే వదిలేస్తారు. సో సముద్రంలో వదిలాక ఆ బాక్స్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ బాక్స్ మీద అయితే పిర్ హాజీ అలీ అనేది రాసి ఉంచుతారు కదా. సో కొన్ని రోజుల తర్వాత ఆ వుడెన్ బాక్స్ ఏమొచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎక్కడైతే దర్గా ఉందో అక్కడికి వస్తుంది అనమాట. సో అంత బాగుంది కదా. అతను వల్లే ఆ హాజీ అలీ దర్గా అయితే అక్కడ బిల్డ్ చేశారు. సో అతను ఇంకా ఉన్నారు. సో అతను అందుకే మళ్ళీ ఆ బాక్స్తో పాటు అక్కడికైతే రావడం జరుగుతుంది. సో అదనమాట హాజీ అలీ దర్గా స్టోరీ. ఇంకా ఆ పిల్లర్స్ ఉంటాయి లోపల, దర్గా లోపల పిల్లర్స్ ఉంటాయి. అక్కడ 99 డిఫరెంట్ లాంగ్వేజెస్లో అల్లా అని ఆ పిల్లర్స్ మీద అయితే రాసి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, హాజీ అలీ దర్గా ఇంకా మహాలక్ష్మి టెంపుల్ స్టోరీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తాయి.